ఈరోజు ఒక ప్రత్యేకమైన మంత్ర విద్య గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచబోతున్నాము. ఈ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఏవైనా మంత్ర సాధనలు అనేవి అమానుష ప్రాంతాలలో చేసే సమయంలో, లేదంటే అడవి లాంటి ప్రాంతాలలో చేసే సమయంలో మీకు వన్యమృగాల నుండి, విషకీటకాల నుండి రక్షణ కలిగించేందుకు కాళికాదేవి అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన రక్షా కవచ విద్యను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఈ అనుష్ఠానం అనేది కేవలం ఒకే ఒక్క రోజులో సిద్ధి చేసుకోవచ్చు. అది అమావాస్య రోజున, అమావాస్య రాత్రి ఘడియలలో ఈ అనుష్ఠానం అనేది మీకు సిద్ధి కలుగుతుంది. అయితే ఈ యొక్క అనుష్ఠానంలో సాధకుడు ఈ అముఖ మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఒక మాల 2 మాలలు కాకుండా 11 మాలలు జపించాలి. అది కూడా ప్రాణప్రతిష్ఠ చేయబడిన కపాలమాల ద్వారా జపించాలి. ఈ సాధన కొరకై సాధకుడు నల్ల గొంగడి ఆసనము, అలాగే కపాలమాల, అలాగే కాళికాదేవి అమ్మవారి యొక్క సిద్ధి చేయబడిన, ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రాన్ని కూడా తీసుకోవాలి. యంత్రము, కపాలమాల, నల్ల గొంగడి ఆసనం, ఇవి ముఖ్యమైన సాధనా సామాగ్రి. ఈ అనుష్ఠానం రాత్రి 12 గంటలకు ప్రారంభించాలి. సాధకుడు ఏకాంత గదిలో లేదా పూజ గదిలో దక్షిణ ముఖం తిరిగి కూర్చోవాలి. నల్ల గొంగడి ఆసనం పరుచుకొని, నలుపు రంగు వస్త్రాలు ధరించి, కుడి చేతిలో కపాలమాలను తీసుకొని మంత్రజపం చేయవలసి ఉంటుంది. సాధకుడి ఎదురుగా పీఠం పైన నలుపు రంగు వస్త్రాన్ని పరిచి, నల్ల నువ్వులతో స్వస్తిక్ చిహ్నాన్ని దించి, ఆ నల్ల నువ్వుల పైన కాళికాదేవి అమ్మవారి యొక్క సిద్ధి చేయబడిన, ప్రాణప్రతిష్ఠ చేయబడిన రక్షా యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి, ఎదురుగా మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీప ప్రజ్వలన చేసి, ధూపాన్ని వెలిగించి, నైవేద్య రూపంలో దానిమ్మ పండును 2 భాగాలుగా చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఒక స్వీటు పాను సమర్పించాలి. 11 రకాల మిఠాయిలను కూడా సమర్పించాలి. ఈ యొక్క అనుష్ఠానంలో అమ్మవారికి మందార పువ్వులను కనీసం 5 లేదా 7 సమర్పించాలి. ఈ ప్రకారంగా అమ్మవారికి పుష్పాలు సమర్పితం చేసిన తర్వాత గులాబీ సువాసన కలిగిన అత్తరును సమర్పించాలి. ఆ తర్వాత ఈ అనుష్ఠానంలో అమ్మవారికి 11 నిమ్మకాయల బలి సమర్పణ చేసి, 2 భాగాలుగా చేసి ఒక్క నిమ్మకాయని పీఠం పైన పెట్టాలి. అలాగే ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేసి, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులను తలుచుకుని, గురు ఉన్నట్లయితే గురు అనుమతి తీసుకొని మీరు ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించాలి. ముందుగా ఓం గం గణపతయై నమః ఒక మాల జపించి, ఓం నమః శివాయ ఒక మాల జపించాలి. ఆ తర్వాత ఓం శ్రీ గురుభ్యో నమః ఇది కూడా ఒక మాల జపించి, మూల మంత్రాన్ని 11 మాలలు చెయ్యాలి. ఒకటే రోజు అనుష్ఠానంలో 11 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా మీరు జపించినట్లయితే ఈ మంత్రం అనేది జాగృతం అవుతుంది. ఇతర సందేహాల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. జయ మా కాళీ, జై శ్రీ మహాకాళి.